గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రంజాన్ సీజన్ కాబట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఫాస్టింగ్ ఉండి అందరూ గ్యాదర్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ కమ్యూనిటీలో ఉన్న అందరూ కులమతాల భేదం లేకుండా అందరూ కలిసి గెట్ టుగెదర్ అయ్యి ఇక్కడ ఇఫ్తార్ని గ్యాదరింగ్ అయ్యారు. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ నేనైతే నాచారంలోని రహేజా విస్తాస్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ ఇఫ్తార్ గ్యాదరింగ్ అనేది ఒక ఈవెంట్ జరుగుతుంది. అంటే ముస్లిమ్స్ ఈ రంజాన్ సీజన్ కాబట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఫాస్టింగ్ ఉండి అందరూ గ్యాదర్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ కమ్యూనిటీలో ఉన్న అందరూ కులమతాల భేదం లేకుండా అందరూ కలిసి గెట్ టుగెదర్ అయ్యి ఇక్కడ ఇఫ్తార్ని గ్యాదరింగ్ అయ్యారు. సో చాలా బాగా అనిపిస్తుంది. సో చాలా బాగుంది. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే ఎలా అనిపిస్తుంది. హాయ్ అండి, ఎలా అనిపిస్తుంది ఇఫ్తార్ గ్యాదరింగ్? ఐ థింక్ నేను ఫస్ట్ టైమ్ మా కమ్యూనిటీలో ఇఫ్తార్ గ్యాదరింగ్, ఎందుకంటే మేము వచ్చి 1 year అవుతుంది. అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగా చేశారు. అండ్ ఇట్స్ గుడ్ టు నో అన్ని ఫెస్టివల్స్ మేము చేసుకుంటామంట అన్ని కమ్యూనిటీస్. సో చాలా మంది రావడం చూసి అండ్ ఎవ్రీథింగ్ ఫుడ్ ఈస్ ఆల్సో రియల్లీ గుడ్. చాలా మందిని చూస్తున్నాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఈ బిజీ వాళ్ళు పీపుల్ ఆర్ ఆల్వేస్ రన్నింగ్ జాబ్స్ అయితే ఇట్లాంటి మూమెంట్ వచ్చినప్పుడు గ్యాదర్ అవ్వడము, మంచి మెమోరీస్ షేర్ చేసుకోవడము, ఆ బాండింగ్ కూడా పెరుగుతుంది. మెయిన్ గా ఈవెంట్స్ మేము ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ చేసేదే బాండింగ్, గెట్ టుగెదర్స్ కోసం. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎవరు చూసినా గానీ వాళ్ళ బిజీ లైఫ్ లో బిజీగా ఉంటారు. అంత కింద వాకింగ్ చేయడానికి వచ్చినా గానీ ఆ టైం ఒక్కొక్క డిఫరెంట్ టైం ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో వే అందరూ ఒకేసారి. ఈ మెయిన్ సొసైటీలో ఉండే కల్చరల్ ఈవెంట్స్ వల్లనే ప్రతి ఒక్కరు ఒకరిదొకరు కలుసుకోవడం అనేది, ఆ హ్యాపీ మూమెంట్స్, మెమరీస్ అన్ని క్రియేట్ అవుతుంటాయి. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్. నేను లాస్ట్ ఇయర్ అంటే అప్పుడు ఇఫ్తార్ ఐ థింక్ ఈ టైం అప్పుడే మేము వచ్చాం అనమాట. సో లాస్ట్ టైం అటెండ్ చేసాం, బట్ ఇట్ వాజ్ న్యూ, ఎవరు తెలియదు, అందరూ జస్ట్ హాయ్ హలో అయింది. నౌ వీఆర్ లైక్ హగింగ్ ఈచ్ అదర్, విషింగ్ ఈచ్ అదర్. అప్పుడంటే స్మైల్ జస్ట్. నౌ అందరూ తెలుసు కాబట్టి ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక సిటీ లోపల చిన్న సిటీ. సో మనకి అందరికంటే మెయిన్ రిలేటివ్స్ కంటే కావాల్సింది నైబర్స్. అది దీస్ హెల్ప్స్ us. అదే అంటున్నా, రిలేటివ్స్ కంటే మనకి ఎక్కువ కావాల్సింది నైబర్సే కాబట్టి దిస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అందరినీ కలవడానికి, చేయడానికి. చాలా హ్యాపీగా ఉందండి. మేము కూడా లాస్ట్ ఇయర్ వచ్చాము, 1 year అయింది ఇక్కడికి వచ్చి. లాస్ట్ ఇఫ్తార్ కూడా అటెండ్ చేసాము. మేడం చెప్పినట్టు అంతకు ముందు జస్ట్ హాయ్ హాయ్ అన్నట్టు ఉండేది, ఇప్పుడు కొంచెం అందరం బాగా క్లోజ్ అయ్యాము అందరికి. ఇలా అన్ని రిలీజియస్ ఫంక్షన్స్ గెట్ టుగెదర్ గా చేసుకోవడం చాలా బాగుంది. హాయ్ అండి, నమస్తే. ఇఫ్తార్ గురించి, ఇఫ్తార్ గ్యాదరింగ్ గురించి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా. సో ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు గిరిజా నాయుడు. నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను. ఈ ఇఫ్తార్ సెలబ్రేషన్ మేము అందరము కలిపి 3 years నుంచి చేసుకుంటున్నామండి. 3 years నుంచి చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ ముస్లిం ఫ్రెండ్స్ మేమందరం కలిపి అన్ని పండుగలలోని పాల్గొని సరదాగా సందడిగా చేసుకుంటాము రహేజా విస్తాస్ లోని. బ్యూటీ ఇక్కడ. థ్యాంక్ యూ అండి, మీరు కూడా ఇలా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అది ఇక్కడ చాలా మంది కూడా ఇప్పుడు చూడండి సంబరాలు, అది మేము ఫ్రూట్స్, డేట్స్, షీర్ కుర్మా ఇవన్నీ పెట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా సంతోషంగా.
ఇఫ్తార్ చేసుకుంటున్నారు ఎవరు ఏది నాకు మాకు ఇక్కడ అలాగా హిందూ ముస్లిం అని ఉండదు, అందరము కలిపి చేసుకుంటాము ఏ పండగ అయినా సరే. అలాగే ఉండాలి. ఆ. ఇండియన్స్ అంటేనే అది కదా. అందుకే చాలా సంతోషంగా ఉంది మాకు. మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము. అంటే యాక్చువల్లీ ఈ వర్క్ ప్రెజర్ లో అందరూ కలవడం చాలా తక్కువ. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు ఒక మెమరీస్ గా మార్చుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు కదా. అవునండి, చాలా బిజీగా ఉంటారు మార్నింగ్ లేచిన కదా నైట్ దాకా. కాకపోతే ఇలా సందర్భం వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు వాళ్ళ పనుల్ని ఆపుకొని మరీ వచ్చి ఇక్కడ కలిసి మిస్ అవ్వరండి, దేనికి మిస్ అవ్వరు, చాలా సంతోషంగా చేసుకుంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా ఇక్కడ రహేజా విస్తాల్స్ లో ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మేడం, ఇఫ్తార్ గ్యాదరింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. ఇది మా రహేజా విస్తాస్లో ఏ సెలబ్రేషన్స్ అయినా సరే చాలా యూనిటీగా చేసుకుంటాం, ఐకమత్యంగా చేసుకుంటాం అందరం. ఈ ఇఫ్తార్ గ్యాదరింగ్ మేము చేస్తున్న అందరూ చూడండి, మీరు చూస్తూనే ఉండుంటారు, అందరు ఏ డిఫరెన్సెస్ లేకుండా అందరు ఈక్వల్గా ఉంటాం, చిన్న పెద్ద తేడా లేకుండా, క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరు చాలా కలిసిమెలిసిగా ఉంటాం, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అన్నమాట. కమ్యూనిటీలో అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. కమ్యూనిటీ చాలా మంది అందరూ వస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ వస్తారు. చాలా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ఒక కుటుంబం కన్నా ఇంకా ఎక్కువగా ఉంటాం మేము. సో అంటే ఈ బిజీ లైఫ్ లో పక్క వాళ్ళని పట్టించుకోవడం చాలా తక్కువ. ఇలాంటి ఒక కొన్ని మూమెంట్స్ మాత్రమే మనలో ఒక మంచి మెమోరీస్ ని బిల్డ్ చేస్తాయి కదా. చాలా స్వీట్ మెమొరీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. మేము 5-6 years నుంచి ఉంటున్నాము, చాలా స్వీట్ మెమొరీస్ ఇక్కడ. ప్రతి గ్యాదరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ഹായ് മേഡം. ഹലോ. എങ്ങനെ ഇവിടെ ഇഫ്താർ സെലിബ്രേറ്റ് ചെയ്ത്? ഹിയർ രഹേജ ഒരു വലിയ കമ്മ്യൂണിറ്റിയാണ്, എല്ലാവരും എല്ലാം സെലിബ്രേറ്റ് ചെയ്യും. ഏതൊരു റിലീജിയന്റെയും എല്ലാ റിലീജിയന്റെയും ഞങ്ങൾ സെലിബ്രേറ്റ് ചെയ്യാണ്. ഇത് മുസ്ലിം ആവട്ടെ, ക്രിസ്ത്യൻസ് ആവട്ടെ, ഹിന്ദുസ് ആവട്ടെ, എല്ലാം ഞങ്ങളിവിടെ എല്ലാവരും ഒരു കുടുംബമായിട്ട് സെലിബ്രേറ്റ് ചെയ്യും. సో నాకు అర్థమైంది, మీరు అందరం ఒక కుటుంబంలా వి ఆర్ సెలబ్రేటింగ్ ఈచ్ అదర్ లైక్ ఎ ఫ్యామిలీ. సో రైట్ నౌ థ్యాంక్స్ సార్, మలయాళం నాకు నేర్పించారు మేడం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్. Hello. How do you feel right now? And we all are celebrating like a family. Yeah, because we are from UP, Allahabad, Prayagraj, Northeast Prayagraj. So since last year we came here. This is my second celebration of Ramadan in this society, and we are very happy that all are coming and celebrating and greeting each others. It is very good opportunity to meet and greet everyone. Thank you. వాళ్ళందరూ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇఫ్తార్ పార్టీని. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? చాలా రోజుల నుండి చేసుకుంటున్నారని తెలిసింది, కానీ నేను మాత్రం దిస్ ఇస్ ఫస్ట్ టైం. నేను ఈ ఇయర్ వచ్చాను. చాలా బాగుందండి, చాలా చాలా కలుపుగోలుగా, చాలా మంచిగా, చాలా బాగా సెలబ్రేట్. నా పేరు వసీం అండి. దిస్ ఈస్ మై ఫస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ ఇఫ్తార్ ఫెస్టివల్ హియర్. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది. అంటే అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు అందరూ వచ్చారు, చాలా యాక్టివ్ గా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా మా ఫుడ్ వాళ్ళకి తినిపించాము, వాళ్ళందరూ తిని మాకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నారు. అది మాకు చాలా సంతోషం. ఇది చూసి ఫీడ్బ్యాక్ నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేసే స్కోప్ చేస్తాం. అలా కొత్తగా నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా గ్రాండ్ గా చేయాలి. అలా నాకు ఫస్ట్ టైం కదా, ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చింది, అది చూసి ఇంకా మంచిగా చేయాలని. సో we are doing every year since past 4-5 years. అలా ఈసారి చాలా 5 years నుంచి చేస్తున్నారు. నాకు రీసెంట్ ఇది, నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేబీ నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయాలని ఆలోచిస్తున్నాము. అట్లా అండి, అందరూ వచ్చారు, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. Yeah, hi. So this was my first celebration here of Ramzan. So I liked to celebrate it with all the community brothers. So it was really good. We enjoyed it a lot. Is the taste of Badam Kheera? No, it was very good actually. So actually many people were repeatedly coming for that sweet. It was very good. Thanks. Sir, ఎలా అనిపిస్తుంది ఇఫ్తార్ సెలబ్రేట్ చేసుకోవడం? చాలా బాగున్నది. It is a very good celebration. It is nice to meet all areas of people. ఇక్కడ ఢిల్లీ నుంచి ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు, మద్రాస్ నుంచి ఉన్నారు, అందరూ they are celebrating Eid. We are happy to celebrate with all of us and share our sweets like sheer khurma, and all of our enjoyed it. We are really happy for this. హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది అందరితో కలిసి ఇఫ్తార్ గ్యాదరింగ్? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రహేజా విస్తాస్ నాచారం మా కమ్యూనిటీలో 9 టవర్లు
సుమారుగా 923 ఫ్లాట్స్. ప్రతి సంవత్సరం మేము అన్ని పండుగలు, అన్ని మతాల పండుగలు కలిసి చేసుకుంటాము. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సొసైటీలో ఇంత గ్యాదరింగ్, అందరం కలిసి పండుగ చేసుకోవడాలు, కుల మత భేదాలు లేకుండా. సో క్రిస్మస్ చేసుకుంటాము, రంజాన్ చేసుకుంటాము, దసరా చేసుకుంటాము, అన్ని పండుగలు చేసుకుంటాము. రామనవమి కూడా చేయబోతున్నాం రేపు పొద్దున. సో అన్ని పండుగలు చాలా కలిసి చేసుకుంటాము. అన్ని పండుగలకు అన్ని కమ్యూనిటీ వాళ్ళు వస్తారు. సో చాలా సంతోషంగా ఉంది. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి ద పార్ట్ ఆఫ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సొసైటీ. హాయ్ సార్. హలో హాయ్. సార్ ఇఫ్తార్ గ్యాదరింగ్ ఎలా అనిపిస్తుంది? అందరూ కలిసి ఇంత సంతోషంగా చాలా బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది ఇక్కడ. సో హౌ డు యూ ఫీల్? చాలా గ్రేట్ అనిపిస్తుందండి. ఇక్కడ మాకు నాచారం డివిజన్లోనే ఒక 900 ఫ్యామిలీస్ అంటే మా దగ్గర ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్లో ఇదే చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింలు అంతా కూడా కలిసి మరి ఈరోజు రంజాన్ ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఏదైతే చేస్తున్నారో వారి కోసం ఇఫ్తార్ ఏర్పాటు చేయడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. నేను నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఏర్పాటు చేయడం గొప్ప విషయం అయితే అందరూ వచ్చారు, అన్ని కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇంత హ్యాపీగా. అదే గ్రేట్నెస్ నిజంగా కూడా. అంటే మీది మాది అనుకోకుండా మనది పండుగ అన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం చూస్తుంటే అందరూ కలిసికట్టుగా ఈరోజు సెలబ్రేషన్ చేస్తుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. సో స్పెషల్ గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ కమ్యూనిటీ గురించి? నేనంటే ఇది నాచారం డివిజన్ లో ఇంత పెద్ద ప్రైడ్ ఒక కమ్యూనిటీ మా నాచారం డివిజన్ లో ఉండడం మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది.